హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి వీడియోలో ఒక సింపుల్ రెసిపీని చేయాలనుకుంటున్నానండి. అది శనగల ప్రసాదం. ఇది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు రాబోతున్న వినాయక చవితికి కానీ గుళ్ళో ప్రసాదంగా పెట్టాలన్నా, రాబోతున్న పండగలకి ఎక్కువగా గుగ్గిల ప్రసాదం చేసుకుంటాం కదా. మరి ఇంత ఈజీ అండ్ టేస్టీ శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా శనగలు వేసుకోండి. వీటిలో నీళ్లు పోసేసి రాత్రంతా నానబెట్టండి, లేకుంటే 5-6 గంటలన్నా నానబెట్టుకోండి. ఇలా నానిన శనగలు 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకుందాం. ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా శనగలు మెత్తగా ఉడికాక నీళ్ళను వంచేసి శనగలు మాత్రమే పక్కన పెట్టుకుందాం. ఈ వంచిన వాటర్ని వేస్ట్ చేయకుండా ఇందులో కొంచెం చింతపండు వేసి రసం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ దాకా పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి దోరగా వేయించండి. ఇలా దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ దాకా ఆవాలు, 1/2 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఉడికించుకొని వంచుకున్న శనగల్ని ఇందులో వేసేసేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా పసుపు, కొంచెం ఇంగువ వేసేసి ఉప్పు సరిపోకపోతే చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 3 స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుముని వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకును వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం దేవుడికి నైవేద్యంగా చేసుకుంటున్నాం కనుక ఇందులోకి ఉల్లిపాయలు, అల్లం యాడ్ చేయడం లేదండి. మీరు నార్మల్గా స్నాక్స్ తీసుకోవాలనుకుంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా క్షణాల్లో శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇలా గనక చేసి పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ శనగల ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.